అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. పులిని దూరం నుండి చూడాలనిపించిందనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఇది యమదొంగలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. అయితే సరిగ్గా ఇదే ఎక్స్పీరియన్స్ జరిగింది ఓ యువకుడికి. పెద్ద పులితో రీల్స్ కు ప్రయత్నించిన వ్యక్తిపై ఆ పులి దాడి చేసింది. పోన్లే రీల్స్ చేసుకుంటున్నావు కదా అని ఊరుకుంటే రెచ్చిపోతావా అన్నట్టు ఓ టూరిస్టుపై ఒక్కసారిగా అటాక్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్లో జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంత చనువిచ్చినా పులి పిల్లవదుగా. చనువిచ్చింది కదా అని చంకనెక్కుదాం అనుకుంటే తగ్గిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్లో కొన్ని జూ పార్క్లలో సింహాలతో పులులతో ఫోటోలు తీసుకోవటం కామన్. సరదాగా వాటి పక్కన నడుస్తూ ఉంటారు కూడా. అయితే రీల్స్ కోసం, వ్యూస్ కోసం ఏకంగా పెద్ద పులితోనే పరాచకాలు ఆడాడు ఓ యువకుడు. పెద్ద పులితో రీల్స్ చేస్తూ ఓ యువకుడు పులిని చైన్తో పట్టుకొని నడుస్తూ వస్తుంటాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ పులి కూడా కూల్గా ఉంది. అయితే ఆ యువకుడు కొంత దూరం వచ్చాక ఆ పులి పక్కన కూర్చొని కెలికాడు. అప్పుడే జూ పార్క్ సిబ్బందిలోని మరో వ్యక్తి ఆ పులిని కర్రతో కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పులి యువకుడిపై దాడికి దిగింది. ఆ యువకుడు ప్రాణభయంతో కేకలేశాడు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. చివరికి ఆ యువకుడు గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై రకరకాలుగా కమెంట్స్ వస్తున్నాయి. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే వేటాడేస్తదని ఒకరు కామెంట్ చేశారు. పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. కానీ ఆడుకోవాలని చూస్తే మాత్రం ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటమే. ఎంత చనువిచ్చినా పులి పిల్లవదుగా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.